శ్రీనివాసుడు అదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం కుబేరుని వద్ద ధనాన్ని అప్పుగా తీసుకుని రాసి ఇచ్చిన పత్రం గురించి మీకు తెలుసా? పరమశివుడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కోసం మాట్లాడుతూ, శ్రీనివాస, శుభకార్యాన్ని అప్పు చేసి అయినా ముగించాలి అని చెప్పాడు. శ్రీనివాసుడు కుబేరుని పిలిపించాడు. బ్రహ్మ శంకరులతో కూడి పుష్కరిణి తీరముందున్న అశ్వత్థ వృక్షం చాటునకు పోయి కుబేరునితో అన్నాడు, కుబేర, కలియుగంలో జరిగే తన వివాహానికి యుగ కాలానుసారం ధనాన్ని అప్పుగా ఇవ్వు, వడ్డీతో సహా తీర్చేస్తానని చెప్పాడు. అప్పుడు కుబేరుడు అన్నాడు, యుగధర్మాన్ని అనుసరించి అప్పుపత్రం రాసి ఇస్తే గనక ధనం ఇస్తాను అన్నాడు. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి అందుకు అంగీకరించి ఏ విధంగా అప్పుపత్రం రాశాడంటే, ఈ విళంబినామ సంవత్సర వైశాఖ శుక్ల దశమ నాడు నారాయణపురమును ఏలడి ఆకాశరాజు పుత్రిక సౌభాగ్యవతి పద్మావతీ దేవితో నా వివాహాన్ని పెద్దలు నిశ్చయించినందున ఆ వివాహం కోసం లంకాపురాధిపతి కుబేరుని వద్ద 14 లక్షల శ్రీరామ ముద్ర గల సువర్ణ నాణ్యాలను వైశాఖ శుక్ల సప్తమి నాడు అప్పుగా తీసుకుంటూ ఉన్నాను. యుగ కాలానుసారంగా నా భక్తులు నాకు సమర్పించు ముడుపుల నుండి 100 శ్రీరామ ముద్రికలకు ఒక ముద్రిక చొప్పున నెలకు వడ్డీగా అంగీకరిస్తూ వ్రాసి ఇస్తున్న రుణపత్రము. అలాగే సాక్షులు బ్రహ్మ, రుద్రుడు, రావి చెట్టు. ఇట్లు శ్రీ వెంకటాచలపతి వెంకటాచలము అని అప్పుపత్రాన్ని వ్రాసిచ్చాడు కుబేరుడికి శ్రీనివాసుడు. ఈ పత్రం తీసుకుని కుబేరుడు ఇచ్చిన ధనంతో వెంకటాచలపతి ఏం చేశాడంటే, భోజనానికి కావలసిన సంభారమును తెచ్చి వివాహానికి విచ్చేసిన అతిథులందరికీ పంచభక్ష పరమాన్నాలను తొలుత వరాహస్వామికి నివేదన చేసి అనంతరం అందరికీ వడ్డించారు. అంతా తృప్తిగా భుజించి, శ్రీ వెంకటేశ, అమృత సమానమైన ఈ విందు మాకు ముఖ్య సాధనము, మా జన్మ ధన్యమైనది అంటూ అందరూ స్తుతించారు. విన్నారుగా కుబేరుని వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు అప్పు చేశాడో.